బీఆర్ఎస్ నేతలపై షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ అని అన్నారు. తన ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు. మండలిలో ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ లాక్కున్నారన్నారు. స్పీకర్స్ అన్నీ ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది. ఒక మైనారిటీ లీడర్గా ఆయన ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్ మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఎంత ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు పర్దేకే పీछे పర్దేకే సామ్నే షబ్బీర్ భాయ్ పర్దేకే పీछे ఎంతో తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేసినారని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారాన్ని అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు. ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా. ఇంతమందిని 47+ అంటే దాదాపు 60-65 మందిని డిఫెక్ట్ చేయించిన, అది కూడా ఎమ్మెల్సీసే. ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని. రాష్ట్రంలో కథమైన బీఆర్ఎస్ ఆఫీస్కు 11 ఎకరాలు ఎందుకని కోకాపేటలో బీఆర్ఎస్కు ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ భూమి వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్సీ కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా. చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది. మనకి ఇంట్రెస్ట్లో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది